హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. భూమి తారాను గెంటేస్తుంది. ఎందుకంటే తనని చాలా చిత్రహింసలు పెడుతుంది. ఇల్లు మొత్తం తన పేరు మీద చేయించుకోవాలని పక్కగా ప్లాన్ చేసి గగన్ని పెళ్లి చేసుకోవాలనే కలలాగి కరిగిపోయింది. ఇప్పుడు మా అన్నయ్య భార్య అంటే పూరికి కదా ఇల్లు వచ్చేదని గొడవ పడ్డ తర్వాత భూమి వెంటనే కట్టుబట్టలతో గెంటేస్తుంది. చెప్తాను భూమి, నీ సంగతి చెప్తాను అని విధంగా అంటూ ఉండగా ఈలోపు వెంటనే తార వెళ్ళిన తర్వాత ఆకాష్ పెట్టబెడ పట్టుకొని డైరెక్ట్గా భూమి వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు శారద గుమ్మంలో నిలబెట్టి తన కొడుకు హారతి తీస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య, నీ కొడుకు హారతి తీస్తున్నావా? అవునమ్మా, నా కొడుక్కి ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో అనే విధంగా దిష్టి తీసిన తర్వాత పూరి వాళ్ళ అన్నయ్య చూసి చాలా సంతోషంతో హక్ చేసుకుంటుంది. అన్నయ్య, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని కల్లో కూడా అనుకోలేదన్నయ్య అని ఈ విధంగా అంటూ ఉంటుంది. మరోవైపు ఇక ఎవరు తను అన్నట్టుగా అడుగుతుండగా, ఏంటన్నయ్య నన్నే మర్చిపోయావా? నేనంటే ప్రాణం పెట్టి నువ్వే నన్నే మర్చిపోయా. పూరి, అన్నయ్య మర్చిపోలేదు పూరి. తలకి బలమైన గాయం తగిలింది కదా, కాస్త గుర్తుపట్టడం అంతే. నేను నీ చెల్లెనన్నయ్య. నేను ఎంతలా ఇష్టపడతావో, నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువ ఇష్టపడ్డావు. నా కోసం ఎన్నో త్యాగాలు చేసావు. ఆఖరికి వదినను కూడా పక్కన పెట్టావు. నా మీద అంత ప్రేమ అన్నయ్య నీకు అనే విధంగా అంటూ ఉండగా మరోవైపు అపూర్వ శరత్చంద్రను రెచ్చగొడుతుంది. ఈలోపు వెంటనే అదే సమయానికి అపూర్వ వెంటనే సూర్యకు ఫోన్ చేస్తుంది. ఏంటి మేడం, ఎందుకు కాల్ చేశారు అని విధంగా అడుగుతుండగా, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను సూర్య. ఏంటా గుడ్ న్యూస్? ఏం లేదు, నువ్వు అనుకున్న కళ అతి త్వరలోనే నిజం కాబోతుంది. ఏంటి? అవును సూర్య, నువ్వు పెళ్ళి కావాలి భూమితో అని చెప్పేసి అన్నావు కదా, అది అతి త్వరలోనే నువ్వు భూమి మెడలో 3 ముళ్ళు వేయబోతున్నావు. ఏంటి మేడం, మీరు చెప్పేది నిజమా? లేకపోతే సాక్ష్యాన్ని అడ్డు పెట్టుకొని బెదిరిస్తున్నానని చెప్పేసి నన్ను ఇక ట్రాప్కు తిప్పుకోవడానికి కథలు అల్లుతున్నావా? ఛా, నా కథలు అల్లాల్సిన అవసరం లేదు. కాసేపట్లో మా బావ నీ ఇంటికి రాబోతున్నాడు. ఆ తర్వాత నువ్వు ఎలా మా బావను మంచిగా చేసుకొని భూమి మెడలో తాళి కట్టే ఛాన్స్ నీ చేతిలో పెడుతున్నాను. ఇక మీరు ఇలా చెప్పారు కదా, నేను పర్ఫార్మెన్స్లో దూసుకెళ్తాను. శరత్చంద్ర గారిని ఎలా ఇంప్రెస్ చేసి భూమి మెడలో తాళి కడతానో చూడండి. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం అని కాల్ కట్ చేస్తుంది. ఓసే భూమి, నువ్వు నన్ను ఎంతలా టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నావు కదనే. నేనంటే ప్రాణం పెట్టే నా బావ ఈరోజు నా మొహం చూడడానికి అసహించుకున్నాడే. దానికి కారణం నీవే కదా. నా జీవితం మీద దెబ్బ కొట్టిన నిన్ను అంత సులువుగా వదిలిపెడతానా? ఇప్పుడు నేను కొట్టే దెబ్బకు ముల్లోకాలో ఉన్న ఆ పైలోకాలో ఉన్న నీ గగన్ ఉరికి రావాలి అనే విధంగా అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఏలోపు వెళ్తూ వెళ్తూ ఇక ఎలాగైనా తన కూతురికి పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఆ సమయంలో సూర్య ఇంటికి వెళ్తాడు. అనుకున్నట్టుగానే సూర్య అని చెప్పేసి పిలుస్తుండగా, సార్ మీరా సార్? వావ్, ఎంత సర్ప్రైజింగ్ సార్. కూర్చోండి సార్, కాఫీ టీ ఏదైనా తాగుతారు సార్? వద్దు సూర్య, ఈ మర్యాదలు అవసరం లేదు. అదేంటి సార్, మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, కాఫీ టీ ఏదైనా తాగుతారని నా మర్యాద చేయాలి కదా. అదేం వద్దు, కానీ నీతో కొంచెం ఒక విషయం మాట్లాడాలి. ఏంటి సార్? మీరు ఇలా చిటిక వేయండి, నేను అలా పని పూర్తి చేస్తాను. ఇదే నీ దగ్గర నచ్చిన నా గుణం. మనుషులను అర్థం చేసుకుంటావు, వాళ్ళ బాధ ఏంటో కూడా షేర్ చేసుకుంటూ ఉంటావు. ఇక ఏదో మీ అభిమానం సార్ అని సూర్య అంటాడు. ఏంటి సార్, నాతో ఏదో చెప్పాలని అన్నారు? ఏం లేదు సూర్య, నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. దాని గురించే అడగడానికి వచ్చాను. నాకు తెలుసు ఇక నువ్వే నా ఇంటికి అల్లుడు కావాలి. నీలాంటి భర్త నా కూతురికి దొరకడు
అని ఈ విధంగా అంటావని నాకు బాగా తెలుసు అని ఈ విధంగా సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. మంచిదే కదా సార్, ఎప్పటికీ తను పెళ్లి చేసుకోవాల్సిందే కదా. ఇంత చిన్న వయసులో తను భర్తను కోల్పోయిన తర్వాత తెల్ల చీర కట్టుకొని అలా ఉంటే మీరు తనను చూస్తూ బాధపడకంటే పెళ్లి చేసి సంతోషంగా అత్తారింటికి పంపిస్తే తను భర్త అర్థం చేసుకొని ఇక చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు కదా సార్. అవును సూర్య, అందుకే నా ఫ్రెండ్కి ఒక మంచి సంబంధం చూడమని చెప్పానేసరికి సూర్య షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇతను నా ఇంటికి వచ్చి నా గురించి మాట్లాడతానంటే అతనెవరికో ఫ్రెండ్కి చెప్పానంటున్నాడు. అదేంటి సార్, మీ ఫ్రెండ్కి వేరే వాళ్ళను చూడమని ఎందుకు చెప్పారు? అదేంటి సూర్య, ఇక పెళ్ళి కావాలంటే ఎవరినో ఎవరిని సంప్రదించాలి కదా, అందుకే నా ఫ్రెండ్కి చెప్పారు సార్, కాదనట్లేదు. ఇక మీరు అపార్థం చేసుకోనంటే ఒక చిన్న మాట సార్. ఏంటి చెప్పు సూర్య. పెళ్ళైన అమ్మాయి, కాపురం చేసిన అమ్మాయి, ఈ జనరేషన్లో పెళ్ళైన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మళ్ళీ చిత్రహింసలు పెడుతూ నువ్వు వాడితో కాపురం చేసావే, ఇక వాడికి నీకు ఎలాంటి సంబంధం ఉందో, ఒకవేళ ఫ్యూచర్లో పిల్లలు పుట్టినా వాడికే పుట్టవచ్చు అనే విధంగా చిత్రహింసలు పెడతారు సార్. ఇదంతా మళ్ళీ మీరు చూస్తూ బాధపడాల్సిందే కదా సార్. అవును సూర్య, నువ్వు చెప్పింది నిజమే. అందుకే సార్ మీరు ఏమన్నానంటే ఒక చిన్న మాట సార్. ఏంటి సూర్య? ఏం లేదు సార్, భూమి గారంటే నాకు గౌరవం, ప్రేమ. ఇక భూమి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లో పెరిగిన భూమి గురించి, మీ ప్రేమను పంచుకున్న పెరుగుతున్న భూమి గురించి ఇక నేను అర్థం చేసుకొని తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను సార్ అని ఈ విధంగా అనేసరికి ఇక చరచంద్ర మనసు చాలా సంతోషపడుతుంది. అయినా ఇంట్లో బంగారాన్ని పెట్టుకొని బయట వెనుకలాడమేంటి? పొరపాటు చేశాను సూర్య. నీలాంటి భర్తనే కదా అర్థం చేసుకునే నా ఇంటికి అల్లుడొస్తే నా కూతురు కూడా చాలా సంతోషపడుతుంది కదా. సరే సూర్య, ఇక వెంటనే ముహూర్తాలు పెట్టేద్దాం. సార్ ఒక్క నిమిషం సార్, పెద్దగా హడావిడి అవసరం లేదు సార్. గుళ్ళో పెళ్లి చేసుకుంటాం, ఆ తర్వాత ఇక లైఫ్ హ్యాపీగా ఉంటే చాలు కదా సార్. మళ్ళీ లేనిపోని ఎందుకు సార్? సరే సూర్య, ఇప్పుడే నా కూతురికి ఈ విషయం చెప్పి రేపటి వరకు గుళ్ళో పెళ్ళి ఏర్పాట్లు చేస్తానేసరికి ఇక అక్కడి నుంచి చర్చిందా వెళ్ళిపోతాడు. ఎత్తుకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా భలే తగిలిందిలే. ఎన్నాళ్ళ నుంచి భూమి మీద మనసు పట్టాను, కానీ అది నాకు దొరకలేకపోయింది. ఈరోజు వాడు చచ్చుడేమో కానీ నాకు మాత్రం ఇది ఫేవర్గా జరిగింది. ఈలోపు అపూర్వ ఫోన్ చేస్తుంది. ఆ సమయంకి ఏంటి సూర్య, ఇక సక్సెస్ అంటారేంటి మేడం? రేపే మా పెళ్ళని చెప్పేసి శరత్చంద్ర గారు ఒప్పుకున్నారు. వావ్ సూర్య, కంగ్రాట్స్. ఇక కంగ్రాట్స్ కది, అసలు భూమి ఒప్పుకుంటుందా? ఒప్పుకునేలా నేనిక్కడ టిక్కర్ నొక్కుతాను కదా. సరే పెట్టేయ్, బాగా వస్తున్నాడేమో అని కాల్ కట్ చేసి ఈలోపు వెంటనే హాల్లో కూర్చుంటుంది అపూర్వ. శరత్చంద్ర వెళ్తుండగా మీరా, అయినా ఒకవేళ బావ సంబంధం కోసం మాట్లాడారు, ఇప్పుడు భూమి పెళ్ళికి ఒప్పుకుంటుందా? గగన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది కదా, అప్పుడు గగన్ని మర్చిపోవడం అసాధ్యం కదా. అయినా బావ సంబంధం చూసినంత మాత్రాన భూమి పెళ్లి చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా. ఏం మాట్లాడుతున్నావు పూర్వ? నా కూతురు నా మాట తీసేదు, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. నా కూతుర్ని నేను ఒప్పిస్తాను. నా కూతురు నా మాట తీస్తుందని నువ్వెలా అనుకుంటున్నావు? అది కాదు బావా, గగన్ని ప్రేమించింది కదా. ప్రేమిస్తే ఇప్పుడు వాళ్ళ బంధాన్ని నేను విడగొడుతున్నానా? గగన్ చనిపోయాడు, నా కూతురు ఎప్పుడూ అలాగే బ్రతుకుతూ ఉంటుందా? ఖచ్చితంగా నా కూతురు పెళ్లి చేసుకుంటుంది అనే విధంగా భూమి వస్తుంది. ఇక అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది కదా అత్తారింటి కంచెలి. ఆ సమయంలో చాలా సంతోషంగా ఉంటుంది. నాన్న, ఇప్పుడు ఈ విషయం చెప్పకూడదు. ఒకవేళ అపూర్వకు తెలిస్తే మళ్ళీ ఆకాశ రూపంలో ఉన్న బావను అరెస్ట్ చేస్తారు. మళ్ళీ అత్తయ్య కోలుకెళ్ళదు. ఇక నేను బాధగా ఉంటేనే కరెక్ట్గా అయిపోతుంది. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అనే విధంగా అనుకుంటూ ఉంటాను. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ భూమి ఎక్కడికి వెళ్ళావు? అబ్బే ఎక్కడికి లేదు నాన్న, ఇక చిన్న పని ఉంటే బయటికి వెళ్ళాను.
అమ్మ భూమి, నీతో కాసేపు మాట్లాడాలమ్మా. ఏంటి నాన్న? లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పు నాన్న. ఏం లేదమ్మా, నీ జీవితం ఇలా జరిగిపోయింది. గగన్ దూరం అయ్యాడు. పరిస్థితి ఇలా దారుణంగా ఉంది. అందుకే నీకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏంటి నాన్న? ఏంటా నిర్ణయం? ఏం లేదమ్మా, నీకు పెళ్లి చేద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాను అనేసరికి భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, నాకు పెళ్ళేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నాన్న? అవునమ్మా, ఇలా చూస్తూ నేను ఉండలేను. ఎన్నాళ్లకు ఇలాగే ఉంటావు చెప్పు? నీ భర్త చనిపోయిన తర్వాత ఎప్పటికి ఇలాగే ఉంటావా? నీకంటూ ఒక పెళ్ళి, పిల్లలు, సంసారం అనేది వద్దా? ఇలా నిన్ను చూస్తూ నేను భరించలేనమ్మా. అయ్యో నాన్న, నీకేం చెప్పాలి? బావ బ్రతుకున్న విషయం నీకెలా చెప్పాలి నాన్న అని మనసులో అనుకుంటుంది. నాన్న, దండం పెడతా నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను పెళ్ళే చేసుకోను. నువ్వు పెళ్లి చేసుకోవని ఇలా అంటావని నాకు బాగా తెలుసు. ఈ నాన్న మీద ప్రేమ ఉంటే ఈ పెళ్ళికి ఒప్పుకుంటావని కూడా నాకు బాగా తెలుసు. నాన్న ప్లీజ్ నాన్న, దండం పెడతాను. నేను ఈ పెళ్ళి చేసుకోనాన్న. నాకు ఈ పెళ్ళే వద్దు. దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? బావ బ్రతుకున్న విషయం చెప్తే మళ్ళీ బావకే ప్రమాదం. చెప్పకపోతే ఇప్పుడు నా జీవితానికి ఒక సమస్యగా మారిపోతుంది ఈ పెళ్ళి అని ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఈ మాట అంటావని నాకు బాగా తెలుసు. నువ్వు నా మీద ప్రేమ లేదని అర్థమవుతుంది. ఇక నువ్వు నా మాట కాదని లేక ఈ పెళ్లి చేసుకొని అంటున్నావు కదా, మరి నీ జీవితాన్ని చూస్తూ నేను బ్రతకలేను, చచ్చిపోతానని చెప్పేసి అక్కడ యాపిల్ దగ్గర చాకు ఉంటుంది. ఆ చాకు తీసుకొని వెంటనే మెడ మీద కత్తి పెట్టుకుంటాడు. నానా, పిచ్చి పట్టిందా అని చేతిలో కత్తి తీసేస్తుంది. పెళ్లి చేసుకుంటే తండ్రి భూమి మీద బ్రతుకుంటాడు, లేకుంటే లేదు అనేసరికి వెంటనే ఎటు చేయాలనే పరిస్థితి, తలరాత ఎటు తిరుగుతుందో అర్థం కాదు. సరే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఈ విషయం సంతోషంతో అపూర్వ, చిక్కావే బోన్లో, ఈ దెబ్బకి నీ జీవితం ఎలా మారుతుందో చూడవే అని మనసులో అనుకుంటుంది. ఈలోపు సూర్యకు ఫోన్ చేసి చెరచంద్ర చెప్తాడు. తెల్లారితే గుళ్ళో పెళ్ళి. భూమి గుండెలు పగులుతాయి. చెర్రీకి విషయం తెలిసిన తర్వాత అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎవరూ ఆపలేని పరిస్థితి. మరోవైపు ఇక గగన్ మాత్రం ఇంట్లో ఉంటాడు కదా, గిటారు వాయిస్తుండగా అదే సమయానికి ఇక భూమి రాలేదా అని చెప్పేసి శారదని అడుగుతాడు. రాలేనాన్నా, ఇక వస్తుంది. అయినా నీ పెళ్ళం గురించి నువ్వు నన్ను అడుగుతున్నావేంట్రా, ఫోన్ చెయ్యి అని చెప్పేసేసరికి ఫోన్ చేస్తుండగా నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పెళ్లి పీటల దగ్గరికి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు. వెంటనే గుడి దగ్గర కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాడు. భూమి ఎవరికి చెప్పలేని బాధ. మరోవైపు ఈ విషయం ఎలా చెప్పాలని చెప్పేసి వెంటనే ఈ విషయం పెద్దమ్మకు చెప్పాలని చెర్రీ ఇక శారదకు ఫోన్ చేస్తాడు. చెర్రీ, చెప్పరా పెద్దమ్మ, ఘోరం జరిగిపోతుంది. ఏంటిరా, ఏం జరిగింది? మామయ్య భూమికి మళ్ళీ పెళ్లి చేస్తున్నాడు అనేసరికి శారద షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? పెళ్లి చేయడం ఏంటి? అవును పెద్దమ్మ, అన్నయ్య చనిపోయాడని చెప్పేసి ఆ సూర్యకిచ్చి మామయ్య పెళ్లి చేస్తున్నాడు. అంటే భూమి గగన్ గురించి చెప్పలేదా? సరేరా, నేను వస్తున్నాను అని విధంగానే కాల్కి వచ్చేస్తుంది. ఈలోపు గిటార్ వాయించుకుంటూ హాల్లో కూర్చుంటాడు. అదే సమయానికి, నాన్న గగన్, ఘోరం జరిగిపోతుందిరా. ఏంటమ్మా, ఏం జరిగింది? ఆ భూమి నీ భార్యకు మళ్ళీ వాళ్ళ నాన్న పెళ్లి చేస్తున్నాడట్రా. ఏంటమ్మా, ఏం చెప్తున్నావు? పెళ్లి చేయడం ఏంటి? వెంటనే ఆ పెళ్ళి ఆపాలరా, లేకపోతే ఘోరం జరిగిపోతుందిరా అని విధంగా అంటుండగా సూర్య పక్కన పెళ్లి కూతురుగా ఏడ్చుకుంటూ భూమి కూర్చుంటుంది. నా జీవితంలో అడుగు పెడుతున్నావు కదా భూమి, నీ జీవితం ఎలా ఉండబోతుందో చూడు అని విధంగా అంటుండగా ఇక్కడ సంతోషంతో అపూర్వ మరోవైపు తన గుండె నిండా బాధతో ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి శారద గగన్ని తీసుకొని ఇక చెప్పినట్టుగా ఆ గుడి దగ్గరికి వస్తుంది. ఈలోపు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. మరోవైపు, ఏంటమ్మా భూమి పెళ్లి చేసుకోవడం ఏంటో అని విధంగా అంటుండగా, ఈ పెళ్ళి ఆపాలరా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మరోవైపు పంతులు గారు, ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కొడుకు
తాళి కట్టాలని చెప్పేసి మాంగళ్యధారి అని చెప్పేసేసరికి పెళ్లి కొడుకు చేతిలో తాళి ఉంటుంది. ఆ తాళి ఒక్క నిమిషంలో భూమి మెడలో పడబోతుండగా ఇక ఒక్క నిమిషం అని చెప్పేసి గగన్ గట్టిగా అరుస్తాడు, అంటే ఆకాష్. ఇక ఒక్కొక్కరి కళ్ళల్లో భయం, బాధ, టెన్షన్ అందరి కళ్ళల్లో చూస్తూ అందరూ ఒక్కసారిగా ఓవర్ రియాక్షన్ అయిపోతుంది. వెంటనే పీటల మీద కూర్చున్న భూమి చేయి పట్టుకొని, నా భార్య మెడలో తాళి కట్టడానికి నువ్వెవర్రా అని చెప్పేసేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక్కడ అపూర్వ మాత్రం అసలు వీడు నిజంగానే బ్రతికొచ్చాడా లేకపోతే కలనా అన్నట్టుగా కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. ఇక సూర్య మాత్రం పీటల మీద కూర్చున్నాడలా ఒక్కసారి లెగుస్తాడు. ఇక అందరూ ఒక్కొక్కరి కళ్ళల్లో కొంతమందికి సంతోషం, కొంతమందికి భయం. గగన్ తిరిగి వచ్చాడని మాట చూసి అసలు ఇక గగన్ ఒక్కొక్కరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నా భార్య మెల్లో ఎవర్రా తాళి కట్టది, తాళ తీసేస్తానని చెప్పేసి బెదిరిస్తుండగా అందరూ ఒక్కసారి వణికిపోతూ ఉంటారు. అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే లైక్ చేయండి.